హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ అండ్ టేస్టీ వ్లాగ్స్. హైదరాబాద్ టు షిరిడి టూర్ డే 1 అయితే చూసాం కదా. ఇప్పుడు డే 2 కూడా చూద్దాం రండి. మేము డే 2 మార్నింగే రూమ్లో ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. దారిలో మాకు ఒక టెంపుల్ కనిపిస్తే దాన్ని విజిట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సాయి తీర్థకి అయితే వచ్చేసాము. ఇది షిరిడీలో ఒక స్పెషల్ ప్లేస్ అండి, ఒక మ్యూజియంలా ఉంటుంది. దీంతోనే ఇంక్లూడింగ్గా వాటర్ పార్క్ కూడా ఉంటుంది. కానీ మేము వాటర్ పార్క్ అయితే వెళ్ళలేదు. పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మేము దాన్ని ప్రిఫర్ చేయలేదు. ఓన్లీ సాయి తీర్థ్ వరకే టికెట్ తీసుకొని దాని వరకే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ బోర్డులో ఏమేమి షోస్ జరుగుతాయో సాయి తీర్థ్లో మనం చూడొచ్చు. మాకు కంప్లీట్గా 1.5 డే పట్టింది ఈ సాయి తీర్థ్లో షోస్ అన్నీ కంప్లీట్ చేయడానికి. యాక్చువల్గా షిరిడి ఎవరు విజిట్ చేసినా డే 1 తర్వాత డే 2 శనిసింగనాపూర్ అని ఆ దగ్గరలో ప్లేసెస్ అన్నీ ప్రిఫర్ చేస్తారు. కానీ మేము వెళ్ళినప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం హాట్గా ఉంటుంది. అలాగే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ దట్టు డే 2 మాకు శనివారం అయింది. సో మేము శనివారం రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి శనిసింగనాపూర్ అంత ప్రిఫర్ చేయలేకపోయాము యాక్చువల్గా. సో సాయి తీర్థ్కి వెళ్దాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మనకి 5 డిఫరెంట్ షోస్ ఉంటాయి. ఫస్ట్ అయితే టెంపుల్ రైడ్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 9 మెంబర్స్ని ఎట్ ఏ టైం ఒక ట్రైన్ లాంటి దాంట్లో కూర్చోబెట్టి మనల్ని చుట్టూ అన్ని టెంపుల్స్కి తిప్పుతారు. ఫస్ట్ అయితే ముంబైలో ఉన్న ఫేమస్ వినాయకుడి టెంపుల్, దాని తర్వాత టెంపుల్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. అటువైపు ఇటువైపు మహారాష్ట్రియన్ స్ట్రీట్స్ లాగా ఓల్డ్ మహారాష్ట్రియన్స్ ఎలా ఉంటారో అలా డిజైన్ చేశారు. ఇలా డిఫరెంట్గా బొమ్మల్ని పెట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. అలాగే ఇండియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఇందులో మనం చూడొచ్చు. మన తిరుపతి, మధురై, బద్రీనాథ్, ద్వారకా, ఇలాంటి పూరి, ఇలాంటి ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఇందులో సెట్ లాగా వేసి పెట్టారనమాట. నేను మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను బికాస్ నేను న్యాచురల్గా చూడడానికి ఇష్టపడ్డాను ఫోన్లో క్యాప్చర్ చేసిన దానికన్నా. చాలా బ్యూటిఫుల్ మెమరీ అండి. ఎప్పుడైనా షిరిడి వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీనికి ఒక 1/2 డే పెట్టుకొని కంపల్సరీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. ఇలా అన్ని టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా సాయిబాబా నడుచుకుంటూ వస్తున్న క్రియేషన్ని పెట్టారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనం దాని నుంచి బయటికి రాగానే ఇలా స్నాక్స్, ఫుడ్ అండ్ కొంచెం షాపింగ్ జోన్ లాగా అన్నీ పెడతారు. దీని తర్వాత వెంటనే ఇంకొక షో కూడా ఉంటుంది, లంకా దహన్. దాని తర్వాత వెంటనే 1 by 1 అన్నీ విజిట్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నది రూబిక్ క్యూబ్స్తో సాయిబాబాని క్రియేట్ చేశారు. చాలా బాగుందండి. అలాగే పక్కనే ఒక సాయిబాబా విగ్రహం పెట్టి ఒక గుడి థీమ్లో డిజైన్ చేశారు. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అది కూడా చాలా బాగుంది. అలా మేము సాయి తీర్థ్ని కంప్లీట్గా విజిట్ చేసిన తర్వాత
రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 ఆ టైంకి సైట్ సీయింగ్ కోసం వచ్చాము. మళ్ళీ టెంపుల్ వరకు వచ్చి టెంపుల్ దగ్గర దిగి టెంపుల్ పక్కనే ఒక పార్క్ ఉంటుంది, సాయిబాబా విగ్రహం పెట్టి ఆ పార్క్ని విజిట్ చేయడానికి వచ్చాము. అలాగే చుట్టూ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. కొంచెం సేపు స్ట్రీట్ షాపింగ్ దగ్గర కూడా టైం స్పెండ్ చేసాము. చాలా చాలా డిఫరెంట్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు షిరిడి వెళ్తే స్ట్రీట్ షాపింగ్ కూడా ట్రై చేయండి. అలా షాపింగ్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చే దారిలోనే మాకు చావడి కనిపించింది. చావడిని కూడా విజిట్ చేసుకున్నాము. చాలా చాలా పాజిటివ్గా అనిపించిందండి. అలా గుడి చుట్టూ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. ఇక్కడ మీరు చూస్తున్నది షిరిడీలోనే ది మోస్ట్ ఫేమస్ టీ పాయింట్. ఇక్కడ మనకి 2 రూపీస్కే టీ దొరుకుతుంది. అలాగే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ షో కూడా జరుగుతుంది. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. తర్వాత బయటికి వచ్చి కొంచెం స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. మా డే 2 అయితే ఇలా గడిచిపోయింది. మొత్తానికి షిరిడీలో బాగానే టైం స్పెండ్ చేశాము. మార్నింగ్ చూసిన సాయి తీర్థ్, ఈవినింగ్ టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది.